హాయ్ నమస్తే అందరికీ. జస్ట్ నో ఇప్పుడే రాజాసాబ్ టీజర్ అయితే చూడడం జరిగింది. సో టీజర్ చూసిన తర్వాత ఫస్ట్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ ప్రభాస్ అన్నతోని పీపుల్ మీడియా వాళ్ళు అండ్ మారుతి గారి డైరెక్షన్లో ప్రభాస్ అన్న హీరోగా వస్తున్న రాజాసాబ్ మూవీ, ఎస్కేఎన్ గారు కూడా ప్రొడ్యూసర్గా తీస్తున్న మూవీ. సో టీజర్ లాంచ్లో ఎస్కేఎన్ గారు అయితే చాలా బాగా, ఎప్పుడు తను ఏదో ఒక ఈవెంట్లో మాట్లాడినప్పుడు డిఫరెంట్గా మాట్లాడి చాలా బజ్ చేస్తాడు. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్తో పాటు చొక్క ఇట్లా ఎగిరేసిండు. సినిమా ఎవరెవరైతే ఒక నిర్మాత కావాలని ఏదో ట్రోల్ చేసిండంట ఈ సినిమాని, అంత ఆడదన్నారు. బట్ అంటే సినిమాని మారుతి గారు అన్నప్పుడే కొద్దిగా కాంట్రవర్సీ అయింది, మారుతి గారు తీయగలుగుతారా ప్రభాస్ అన్నతోనని. కానీ దాని తర్వాత దాని మీద మంచిగా స్క్రిప్ట్ అవన్నీ కొద్దిగా లేట్ అయ్యి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ కంప్లీట్గా పర్ఫెక్ట్గా చేసి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ అయినప్పుడు మధ్యలో కొద్దిగా కాంట్రవర్సీ వచ్చింది. సో మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆది పురుష్ని దృష్టిలో పెట్టుకొని చాలా ట్రోలింగ్ అయింది కదా ప్రభాస్ అన్నది. సో దానికి కాంప్రమైజ్ కాకుండా, సో మధ్యలో 24 మీడియా పీపుల్స్ వాళ్ళు ఉన్నారు, పీపుల్ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా బడ్జెట్ ప్రాబ్లం కూడా వచ్చింది, షూటింగ్ కూడా గ్యాప్ వచ్చింది. బట్ ఎట్టకేళ్ళకి అన్నీ కంప్లీట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఈరోజు అయితే టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే ప్రభాస్ అన్న బుజ్జిగాడు వింటేజ్ కామెడీ మనకు దీంట్లో కనిపించింది. సో సప్తగిరి గారు కామెడీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. మారుతి గారు సప్తగిరి కామెడీ అంటే ఒక బ్రాండ్ ఉంది, అది ఆ బ్రాండ్ దీంట్లో మళ్ళీ రిపీట్ అయ్యేటట్టు అనిపించింది నాకు. సో ఓవరాల్గా అయితే గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రభాస్ అన్న లుక్స్ కూడా చాలా చాలా బాగుంది. ఇది ఒక హర్రర్ కామెడీ జోనర్ మూవీ. సో ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. టీజర్ అయితే ఎక్సలెంట్ ఉంది. హిందీలో చూశాను, తెలుగులో చూశాను నేను, చాలా చాలా బాగుంది. హిందీలో కూడా ఒక హిందీ డైరెక్ట్ మూవీ లెక్క అంత డబ్బింగ్ కూడా చాలా బాగుంది. తమన్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కుమ్మేశారు. హర్రర్ ఇక మనకు ప్రేమ కథ చిత్రంలో ఎలాంటి కామెడీ ఉంటుంది సప్తగిరిది, అంతకు మించి దీంట్లో అయితే ప్రభాస్ అన్న కామెడీ కానీ మనకు చూపించబోతున్నాడు మారుతి గారు. చాలా 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 బాగుంది. ప్రభాస్ అన్నకి వాళ్ళ ఫ్యాన్స్ నుంచి ఏదైతే కావాలి, ఏదైతే ప్రభాస్ అన్నని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలనుకున్న ఫ్యాన్స్కి మాత్రం గూస్ బంప్స్ ఇచ్చేసిండు. చాలా చాలా బాగుంది. ఏమైనా చూడకపోతే చూడండి. ఖచ్చితంగా ర్యాంప్ ఖచ్చితంగా ఏంటంటే ఇది ఒక ఫస్ట్ డే రికార్డ్ అయితే ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకో ఖచ్చితంగా 15 నుంచి 1600 కోట్లు కలెక్ట్ చేస్తుంది సినిమా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం. సో ప్రభాస్ అన్నకి పాన్ ఇండియా రేంజ్లో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో మంచి క్రేజ్ ఉంది కదా. ఈ సినిమా మాత్రం, ఈ సినిమాతో మారుతి గారు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు. చాలా చాలా బాగా అనిపించింది. బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ కోటలో మొత్తం కామెడీ ఆ కోట చుట్టే తిరుగుతూనే ఉంటుంది. సంజయ్ దత్ గారు మేబీ ప్రభాస్ అన్న వాళ్ళ రిలేషన్ తాత ఉంటాడు అనుకుంటా, డైలాగ్ చెప్తారు, తాత వైర్ కట్ చేసిండ్రా. ప్రభాస్ అన్న వింటేజ్ కామెడీ అయితే ఎక్సలెంట్ ఉంది. పక్క మారుతి గారు అయితే బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ప్రభాస్ అన్నకి. అంటే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద సినిమాలు 1-2 మినహా జనాలని అంత అట్రాక్ట్ చేసే సినిమాలు అయితే రాలేదు. మేబీ ఈ సినిమా ద్వారా మళ్ళీ థియేటర్లు కలకలలాడతాయి, మళ్ళీ మన థియేటర్లో జనాలు వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ కామెడీ మన మారుతి గారు యాక్టర్స్ అందరు కామెడీ, ప్రభాస్ అన్న కామెడీ ఇదంతా టైమింగ్ పండింది అనుకో ఖచ్చితంగా 15 నుంచి 1600 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. ర్యాంప్ ప్రభాస్ అన్న ర్యాంప్ చూపించాడు, చాలా చాలా బాగుంది. డోంట్ మిస్. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. రెబల్ హుడ్ చూస్తారని అయితే మన ఎస్కేఎన్ గారు కాలర్ ఎగరేశారు. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకోండి. కొత్త ర్యాంప్ చేపిస్తారు. జై ప్రభాస్ అన్న, జై అల్లు అర్జున్, తగ్గేదేలే.